ఇక తెలంగాణలో పలు కోర్టులకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇక నాంపల్లి కోర్టు నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, తెలంగాణలో పలు కోర్టులకు గుర్తు తెలియనటువంటి ఆగంతకులు మెయిల్స్ పంపించారు. ప్రధానంగా ఆయా కోర్టుల్లో బాంబులు పెట్టాము, పేల్చేస్తామంటూ కూడా ఈ మెయిల్స్ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సారాంశం. ప్రధానంగా హైదరాబాద్లోని నాంపల్లి కోర్టుతో పాటు ఆ తర్వాత కరీంనగర్ కోర్టులో బాంబులు పెట్టామంటూ కూడా ఆగంతకులు మెయిల్ పంపడంతో వెంటనే ఇటు పోలీసులు అప్రమత్తమయ్యారు. అనంతరం ఆయా కోర్టులో తనిఖీలు కూడా చేపట్టినటువంటి సందర్భం. ప్రధానంగా నాంపల్లి సిబిఐ కోర్టులో 12:05 బాంబు పేలుతుంది, అందుకు అనుగుణంగానే బాంబు సెట్ చేశామంటూ కూడా ఆగంతకులు ఆ మెయిల్లో పేర్కొనడంతో ఆగమేఘాల మీద పోలీసులు నాంపల్లి కోర్టు వద్దకు చేరుకున్నారు. మరోవైపు కోర్టులో ఉండే అంత సిబ్బంది అంతా కూడా బయటికి పంపించి డాగ్ స్క్వాడ్ తో ప్రస్తుతం తనిఖీలు కూడా ముమ్మరంగా చేసినటువంటి సందర్భం. ఇక సిబ్బంది అంతా కూడా బయటికి పంపించిన తర్వాత డాగ్ స్క్వాడ్ తో పోలీసులు ఆ తర్వాత ఇతర సిబ్బంది లోపలికి వెళ్లి నాంపల్లిలోని సిబిఐ కోర్టులో ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు. అయితే తనిఖీలు ఇంకా కొనసాగుతున్నట్టుగానే సమాచారం. 12:05 ఎగ్జాక్ట్ గా అదే సమయంలో బాంబు పేలుతుందంటూ కూడా గుర్తు తెలియని ఆగంతకులు ఆ మెయిల్లో పేర్కొన్నారు. ఇదొక అంశం. అయితే ఇక కరీంనగర్ కోర్టులో కూడాను ఇదే తరహా బాంబు బెదిరింపుకు సంబంధించినటువంటి మెయిల్ ఒకటి వచ్చింది. దీంతో కరీంనగర్ కోర్టులో కూడాను ప్రజెంట్ ఇప్పుడు సోదాలు కంటిన్యూ అవుతున్నటువంటి సందర్భం. సో గతంలో కూడాను ఇదే తరహాలో ఆగంతకులు బాంబు బెదిరింపుకు సంబంధించినటువంటి మెయిల్స్ పంపడం, ఆ తర్వాత పోలీసులు సోదాలు చేసిన తర్వాత అనంతరం ఇవన్నీ కూడా ఫేక్ మెయిల్స్ గా కూడా గుర్తించారు. అయితే ఇప్పుడు కూడాను ప్రజెంట్ ఇది ఫేక్ మెయిల్ గానే పోలీసులు భావిస్తూ ఉన్నారు. కానీ తేలిక తీసుకోకుండా ఇటు పోలీసులు అయితే మాత్రం లోపలంతా కూడా సోదాలు అయితే ముమ్మరంగా చేశారు. ఇప్పటికే నాంపల్లి సిబిఐ కోర్టులో అయితే మాత్రం సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. కేవలం ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి అన్ని కార్యాలయాలను కూడా టార్గెట్ గా చేసుకుని ఈ మధ్యకాలంలో ఇటువంటి ఈ తరహా బెదిరింపు మెయిల్స్ అయితే మాత్రం విపరీతంగా వస్తున్నాయి. ఇంతకుముందు శంషాబాద్ ఎయిర్పోర్టుకు పెద్ద ఎత్తున కూడా ఈ మెయిల్స్ వచ్చాయి. సుమారుగా సంవత్సర కాలంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఒక్క ఎయిర్పోర్ట్కి 21 బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అదే తరహాలోనే ఇప్పుడు గత నెల రోజుల క్రితం ఇటు ప్రజాభవన్తో పాటు లోక్ భవన్ కూడా ఇదే తరహాలోనే బాంబు బెదిరింపు మెయిల్స్ వస్తాయి. ఇక నెల రోజుల క్రితం నాంపల్లి కోర్టుకు కూడా ఇదే తరహా బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినప్పుడు అక్కడ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. మరోసారి నెల తిరగక ముందే మరోసారి ఇప్పుడు నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో పోలీసులు అయితే మాత్రం లోపల క్షుణ్ణంగా సోదాలు కొనసాగిస్తున్నారు. అలాగే కరీంనగర్ కోర్టులో కూడా ఇంకా సోదాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. రైట్ శశి, థ్యాంక్ యూ.